హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సంతోషంగా అయితే ఉండండి. అలాగే మీరు సంతోషంగా ఉండాలని, మీరు అనుకున్న పనులు నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇవాల్టి టాపిక్ వచ్చేసి మీ గురించి మీ మనసులో ఉన్నవారు నిజంగా ఎలా భావిస్తున్నారు అనేదైతే చూద్దాము. అలాగే మిమ్మల్ని నిజంగా వాళ్ళు మిస్ అవుతున్నారా? మీ మనసులో ఎవరైతే ఉన్నారో నో కాంటాక్ట్ అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు, మీకు దూరమైన వాళ్ళు, లవర్స్ ఎవరైనా కావచ్చు. వాళ్ళైతే ఈ రీడింగ్ అయితే మీరైతే చూసుకోండి. ఓకేనా? అలాగే ఇది టైమ్‌లెస్ రీడింగ్. ఎప్పుడైనా మీ ముందుకొచ్చితే ఈ రీడింగ్ అనేది మీకప్పుడు రెజొనేట్ అనేది అవుతుంది. అలాగే నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి మీరైతే ఒక లైక్ ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. అలాగే మీ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి కాబట్టి మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీకు దూరమైన వాళ్ళు, మీరు ఎవరి గురించైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ గురించైతే వాళ్ళ నేమ్ 3 టైమ్స్ చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ఇకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళు వీళ్ళ గురించి నిజంగా ఎలా భావిస్తున్నారు? వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలా భావిస్తున్నారు? ఏమని ఫీల్ అవుతున్నారు? మాకు చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి వాళ్ళ మనసులో ఎలా భావిస్తున్నారు? ఎలా ఫీలింగ్స్ ఉన్నాయి? తెలియచేయండి. ఓకేనా? ఇంకా చెప్పండి. ఎలా భావిస్తున్నారు వీళ్ళ గురించి? వీళ్ళ గురించి ఫీలింగ్స్ ఏంటి? ఇంకా చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఎలాంటి భావనలు అనేది ఉన్నాయి? తెలియచేయండి. ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? బాటమ్ ఆఫ్ ద డెక్ 5 ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. పేజ్ ఆఫ్ స్వోర్డ్స్, ద మూన్, 5 ఆఫ్ పెంటికల్. ఓకే. వాళ్ళ మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు పాస్ట్‌లో కొంతమంది వాళ్ళకి ఈక్వల్‌గా న్యాయం చేయలేదంట. అది ఎలా అంటే మీరు ఎప్పుడు వర్క్ బిజీ అనని వాళ్ళని కొంచెం దూరం పెట్టడం అయితే జరిగింది. వాళ్ళు అలా మీరు దూరం పెడుతున్నది రోజు రోజు మనసులో బాధ తలుచుకుంటూ వాళ్ళు కూడా ఒక రోజుకి వాళ్ళు రాంగ్ స్టెప్ అయితే వేయడం అయితే జరిగింది అనైతే మీ పర్సన్ అయితే అంటున్నారు. కొంతమంది మీరు వర్క్‌కిచ్చినంత ఇది మీ పర్సన్‌కైతే ఇవ్వలేదు అనైతే వాళ్ళు అంటున్నారన్నమాట. వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అయితే అదే ఉంది. ఎప్పుడు మీకు కొంతమందికి మనీ పరంగా జగులు చేయడము, అలాగే వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడము అయితే ఉంది.
సో, దానివల్ల మీరు వాళ్ళకి మీ పర్సన్‌కి మీరు కమిట్మెంట్ ఇవ్వకపోవడంతో తను ప్రేమననేది మిస్ అయ్యారంట. ఆ మిస్ అయిన దాంతో వాళ్ళు రాంగ్ స్టెప్ అయితే వేయాల్సొచ్చింది అనైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందువల్లే వాళ్ళు కూడా మీకు మోసమైతే చేశారు అనైతే వాళ్ళు ఆలోచన అయితే ఉందన్నమాట. వాళ్ళ మనసులో ఇదే ఫీలింగ్ అయితే ఉంది. మీరెప్పుడైతే వాళ్ళకి సరైన టైము అనేది ఇవ్వకుండా, ఆ ప్రేమననేది మీరు పంచకుండా ఉన్నారో, వాళ్ళు రాంగ్ స్టెప్ అయితే వేయడం అయితే జరిగిందంట. వాళ్ళకి ఆ ప్రేమ దొరకలేదు కాబట్టి, వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్ అనేది తీసుకున్నారు అనైతే వాళ్ళు చెప్తున్నారన్నమాట. అలాగే కొంతమందైతే మీరు చూపించిన ప్రేమ అయితే వాళ్ళు ఇప్పటికి కూడా మరవలేకున్నారంట. అది ఎలా అంటే మీరు చూపించిన ప్రేమ, డెడికేటెడ్ అనేది వాళ్ళ మనసులో పాతుకుపోయాయంట. అలాగే తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయడము, వాళ్ళకన్నీ సమకూర్చడము, వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనసు బాధ కలిగినప్పుడు మీరు ఓదార్చడము, ఆహ్, ఒక ఏదైనా పెద్ద ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి అన్నీ మీరు సమకూర్చడము అయితే మీరు చేశారట. అవి ఆ ఫీలింగ్స్ అయితే వాళ్ళు మనసులో తలుచుకుంటూ ఆ భావనలనేది వాళ్ళ మనసులో మీ గురించి ఒక పాజిటివ్‌గా అయితే తలుచుకుంటున్నారు. ఆ ప్రేమననేది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. పైగా ఆ ప్రేమనేది పొంగిపోతూ ఉంది. మీకు దూరమైన దగ్గర నుంచి కూడా వాళ్ళ మనసు ఆహ్, మిమ్మల్నే కోరుకుంటూ ఉందట. మీరే కావాలి మళ్ళా కలవాలి అనైతే మీ గురించి వాళ్ళ ప్రేమైతే పొంగిపోతూ ఉంది. మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమన్నమాట. మీరు ఇద్దరు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. మీరు ఎవరికైతే దూరమై ఉన్నారో వాళ్ళని మీరు మర్చిపోలేకున్నారు. అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని మర్చిపోలేకున్నారు. చెప్పాలంటే ఇది ఒక ట్రూ లవ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అలా కేర్ అనేది మీరు తీసుకున్నారని వాళ్ళైతే వాళ్ళ ఆలోచనలైతే, వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీరు చూపించిన ప్రేమ ప్రెజెంట్ ఎక్కడున్నా వాళ్ళకి ఆ ప్రేమనేది వాళ్ళకి దక్కట్లేదనైతే బాధపడుతున్నారు. ఆ ప్రేమను మిస్ అయ్యి లోన్‌లీగా వెతుక్కుంటున్నారన్నమాట. ఆ ప్రేమ కావాలి అనైతే మళ్ళా వెతుక్కోవడం అయితే జరుగుతుంది. ఎక్కడైతే తను మిస్ చేసుకున్నారో తనైతే వెతుక్కుంటున్నారు. ఫీలవుతున్నారు. లోన్‌లీగా ఉన్నారు. ఒంటరిగా ఉన్నారు. దారి కోసమే వెతుక్కుంటున్నారన్నమాట. మిమ్మల్ని మర్చిపోలేకున్నారు. మీరు చూపించిన ఆ ప్రేమనేది వాళ్ళకు అనుక్షణం అనేది గుర్తొస్తూ ఉంది. అది గుర్తుకు వస్తూ తను ఒంటరిగా ఫీలవుతున్నారు. తనకి చుట్టూ ఎంతమందున్నా కానీ తను లోన్‌లీగానే ఉన్నారన్నమాట. మీ గురించే తలుచుకుంటున్నారు. మీ ఫీలింగ్సే తన మనసులో మీ ఆలోచనలే తన భావనలే తను మీ గురించే ఇంకా పదే పదే మీ గురించే తను ఆలోచిస్తున్నారన్నమాట. పాస్ట్‌లో తను చేసిన తప్పు ఎందుకు అనంటే మీరు ఈక్వల్‌గా న్యాయం చేయలేదు కాబట్టి, నేను మీకు ఆహ్, సమాధానం చెప్పకుండా 2 విషయాల్లో జగులు చేస్తా అయితే నేను మిమ్మల్ని కాదనుకోని నేను వెళ్ళిపోయాను అనైతే మీ పర్సన్ మనసులో ఆలోచనలైతే ఉంది. ఆలోచనలైతే ఉన్నాయి కానీ అది సరిదిద్దుకోలేని ప్రశ్న అనైతే వాళ్ళ మనసులో ఉంది. తను చేసిన తప్పైతే తనకు తెలుస్తూ ఉందన్నమాట మీ పర్సన్‌కి. హ్మ్. మీకు అలా చేసుండకూడదు అనైతే వాళ్ళ మనసులో ఉంది. ఎందుకంటే మీరు వర్క్ బిజీలో ఉన్నారు కాబట్టి తనకు కమిట్మెంట్ ఇవ్వలేదు. సో, అప్పుడు తనకు ఆ విషయం తెలియలేదంట. ఎందుకంటే అంత నాలెడ్జ్ లేదు. అంత ఆలోచించే అంత జ్ఞానము లేదు కాబట్టి. సో, ఆ విషయం అయితే అర్థం చేసుకోలేదు. మీరెందుకు వాళ్ళ కోసమే మీరు కష్టపడుతున్నారు అనైతే తన మనసులో అంత నాలెడ్జబుల్‌గా అయితే తన ఆలోచన లేదంట పాస్ట్‌లో. ఇప్పుడు తనైతే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకెళ్ళానా అనైతే తన మనసులో ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయన్నమాట మీ గురించి. తను మన కోసమే కదా కష్టపడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంది. మన కోసమే గదా కష్టపడ్డారు అనైతే తెలుస్తూ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. తను పాస్ట్‌లో చేసిన తప్పైతే మీ గురించి ఇలా తలుచుకుంటున్నారు మనసులో. ఇక ఏదైతే మీరు న్యాయం చేయలేదో మీ వర్క్ బిజీలో న్యాయం చేయలేదో అది గూడా తలుచుకొని వాళ్ళు
నాకు న్యాయం జరగలేదనైతే వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. మీరేం చేశారు? మీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, మీ పేరెంట్స్‌కి ఎక్కువ విలువిచ్చారు. అలాగే వాళ్ళ హ్మ్, మీ వర్క్‌కు ఎక్కువ ఆహ్, న్యాయం చేశారు. పైగా ఇంట్లో ఇంట్లో ఉన్న మనిషినైతే మీరు మర్చిపోయారన్నమాట. అలా మర్చిపోవడంతో వాళ్ళు ఎలా అంటున్నారంటే, నన్ను పట్టించుకోలేదు కదా! నాకెందుకు ఇంకా అనైతే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఫాస్ట్‌లో వాళ్ళకి ఇమ్మెచ్యూరిటీ అన్నమాట. వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వదులుకొనైతే వెళ్లారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు నేను ఇలా చేశాను అనైతే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. అది చెప్పాలంటే మీరు గూడా కొంచెము నెగ్లెక్ట్ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. చూడండి కొంతమంది ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీ మనసులో ఫీలింగ్స్ అయితే బయట పెట్టలేదన్నమాట. అది మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు వినిండొచ్చు. లేక మీ వర్క్ బిజీలో మీరు స్వార్థంగా ఉండిండొచ్చు. ఎలా అయినా ఉండిండొచ్చు. మీరు వాళ్ళకి అన్యాయం చేశారు కాబట్టి, వాళ్ళు కూడా రాంగ్ స్టెప్ వేయడం అయితే జరిగింది. అలాగే ఆ రాంగ్ స్టెప్‌తో నేనైతే వెళ్ళడం అయితే జరిగింది అనైతే మీ పర్సన్ అంటున్నారన్నమాట. వాళ్ళకి అదే ఫీలింగ్స్ అయితే మనసులో అదే తలుచుకుంటున్నారు. వాళ్ళ భావనలైతే మీ గురించి ఇప్పుడు పాజిటివ్‌గా ఉన్నాయి. మీరు చేసిన దానికే నేనిలా చేశాను. ప్రస్తుతం అప్పట్లో నాకు తెలియలేదు. అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి నేను ఇప్పుడు ప్రెజెంట్ నాకన్నీ తెలుస్తున్నాయి అనైతే మీ పర్సన్ మనసులో అయితే ఉంది. మీ గురించైతే ఇలా ఉన్నారు. ఇంకా చూద్దాము. మీరు ఎంతసేపు వర్క్ గురించే మీ ఆలోచనలు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎక్కడికెళ్తారులే, మన పర్సనే కదా! అర్థం చేసుకుంటారులే అనే ఉద్దేశంతో మీరు కొంచెం నెగ్లెక్ట్ చేశారన్నమాట. సో, అది పట్టుకున్నారు. ఏదైనా అడిగితే ఇద్దరికి గొడవలు జరిగేవి. అలా గొడవలు జరిగైతే మీరు దూరమైతే వెళ్ళడము జరిగింది. చెప్పుడు మాటలు వినడము, ఇవి ఎవరికన్నా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరికైనా తన మనసులో ఫీలింగ్స్ అనేది చెప్పుకొని, మీ పర్సన్ వాళ్ళ మాటలు కూడా విని, మీ నుంచి దూరమైతే అయ్యారు అనైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. చెప్పాలంటే వాళ్ళకు కూడా ఒక తెలియనితనము, అలాగే అహం కూడా ఉంది మీ పర్సన్‌కి. ఆ అహంతోనే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అంత నాలెడ్జ్ లేదన్నమాట పాస్ట్‌లో. ఇప్పుడు ఆ విలువ తెలిసొస్తుంది. అంత నాలెడ్జ్ అయితే లేదు. ఇంకా చూద్దాము. వాళ్ళ మనసులో మీ గురించి ఇలా భావనలైతే ఉన్నాయి. ఇంకా వాళ్ళు మిమ్మల్ని నిజంగానే మిస్ అవుతున్నారా? అది తెలుసుకుందాం. వాళ్ళు నిజంగానే మిమ్మల్ని మిస్ అవుతున్నారా? లేక ఫేకా? అదైతే చూద్దాం. ఒక్క నిమిషం. క్లాత్ జరుగుతుందన్నమాట. ప్లీజ్ చెప్పండి. యూనివర్స్ నిజంగా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని నిజంగా మిస్ అవుతున్నారా? వీళ్ళని నిజంగా మిస్ అవుతున్నారా? అది తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని నిజంగానే మిస్ అవుతున్నారా? వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? తెలియచేయండి. వీళ్ళని నిజంగానే మిస్ అవుతున్నారా? ట్రూ లవ్వేనా? ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉందా నిజంగా? అది తెలియచేయండి. ఇంకా చెప్పండి.
వాళ్ళు నిజంగానే మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తన ఫీలింగ్స్‌ని. ఎంతమందున్నా తను ఒంటరిగా ఫీల్ అవుతున్నారన్నమాట. పాస్ట్‌లో ఏదైతే జరిగిందో అవన్నీ తలుచుకుంటున్నారు. అవన్నీ తలుచుకుంటూ బాధపడుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ అందరి మధ్యలో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. బాధపడుతున్నారు చెప్పాలంటే. నిజంగానే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కొంతమంది ఆహ్, మీ మధ్య గొడవలు జరిగాక వాళ్ళు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారన్నమాట. అది ఉద్యోగరీత్యా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. కొంతమంది లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. ఎలా అంటే కలుసుకోవాలని వాళ్ళకి ఆరాటం అయితే ఉంది. వాళ్ళు చేస్తున్న వర్క్‌లో వాళ్ళు విజయం అనేది సాధించారు. ఆ విజయం సాధించింది కూడా చెప్పుకోవడానికి మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు దగ్గర లేరు కాబట్టి వాళ్ళకది ఆ విజయము చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి గూడా తను ఎంతమంది ఉన్నా కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నట్లయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాగే ఆహ్, చాలా కన్‌ఫ్యూజింగ్‌లో కూడా ఉన్నారన్నమాట. చాలా కన్‌ఫ్యూజింగ్ అయితే ఉన్నారు. తన ముందు ఆప్షన్ ఉన్నా కానీ తనైతే వెతుక్కోవట్లేదు. స్ట్రక్ ఎనర్జీలో ఉండడం అన్నమాట. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఏమంటే నా మనసుకు తగ్గట్టు నాకు జరగలేదు అనే ఆలోచన మీ పర్సన్‌కైతే ఉంది. ఎలా అంటే పాస్ట్‌లో మీరెలా కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోయారో దానిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు. కానీ వీళ్ళది ట్రూ లవ్వే అని చెప్పొచ్చు. చెప్పాలంటే వాళ్ళది నిజమైన ప్రేమే. కాకపోతే వాళ్ళకి రావడానికి ఎలా స్టెప్పేయాలి అనేదైతే వాళ్ళకర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. తను డిప్రెషన్‌లో ఉన్నారు. ఎన్నున్నా కానీ మీరే కావాలనైతే తనకనిపిస్తుంది. ఆహ్, ఇంకా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారన్నమాట. తన ముందు చాలా ఆఫర్స్ ఉన్నా కానీ తను పట్టించుకోవట్లేదు. మీరు కావాలనే తనకు ఆలోచన. తనకు చాలా మంది కూడా వస్తున్నారు. ప్రపోజ్ చేస్తున్నారు. కానీ వాటన్నిటిని కూడా పట్టించుకోవట్లేదు. మీరే కావాలని ఆలోచిస్తూ డిప్రెషన్‌లో ఉన్నారన్నమాట మీ పర్సన్. వీళ్ళది ట్రూ లవ్వేనే చెప్పొచ్చండి. కొంతమంది మీ పర్సన్ ఎలా మారారంటే ఇక కొంతమంది వాళ్ళ గ్రోత్ అనేది వాళ్ళు చూసుకుంటున్నారన్నమాట. కొంతమంది ఇలా అయితే ఉన్నారు. ఫాస్ట్‌లో మీ గురించి బాధపడ్డారు దూరమయ్యాక. ప్రెజెంట్ అయితే వాళ్ళ గ్రోత్ వాళ్ళు చూసుకుంటూ ఇక వాళ్ళకన్నీ ఉన్నాయన్నమాట. ఇంకెవరితోనూ సంబంధం లేదు. ఇంకేమి వాళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. సో, వాళ్ళు అంత ఫ్యాషనేటివ్‌గా ఉన్నారు. అంత హ్యాపీగా ఉన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళతో కావచ్చు, తనకంతా ఉంది ఇంకా. గ్రోత్ అనేదుంది. తన బిజినెస్ కావచ్చు, తన జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. తను కోరుకున్నది దక్కించుకుందన్నమాట. దక్కించుకున్నారు. మీరు మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ చూడండి. ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ చూసి అయితే రీడింగ్ చూసుకోండి. ఓకేనా? అలాగే మీ పర్సన్ ట్రూ లవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. సో, వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. రీయూనియన్ కావాలనైతే వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట ప్రెజెంటు. రీయూనియన్ జరగాలి. ఆహ్, నా నిజమైన ప్రేమనేది మీకు తెలియజేయాలి అనైతే వాళ్ళ మనసులో ఉంది. మీకు రీయూనియన్ కావాలి. రీయూనియన్ జరగాలి అనైతే వాళ్ళకుంది. వాళ్ళ మనసులో రీయూనియన్ కూడా చూడండి. ఇది రీయూనియన్ కార్డే. సో, మీకు కుదిరితే తొందరలో మీకు ఫోన్ లేదా మెసేజ్ అయితే రావచ్చు. లేదా వేరే వాళ్ళతో మాట్లాడి కూడా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీ పర్సన్. ఇంకా ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ అయితే చూద్దాం. ఓకేనా? మీ గురించి ఇంకా నిజమైన ప్రేమేనా అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళని నిజంగా మిస్ అవుతున్నారా? చెప్పండి. వీళ్ళని నిజంగా మిస్ అవుతున్నారా? ట్రూ లవ్వా? ఇంకా ఏముంది వాళ్ళ మనసులో తెలియచేయండి ఆలోచనలు.
వాళ్ళు నిజంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. చాలా చాలా మిస్ అవుతున్నారు. ఎలా అంటే వాళ్ళు హ్మ్, ఆలోచిస్తున్నారు. మీ గురించే ఆలోచనలన్నమాట. వాళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు. వాళ్ళిప్పుడు ఎలా అంటే బాగా జ్ఞానం ఉన్న వాళ్ళలాగా మారిపోయారన్నమాట. పాస్ట్‌లో ఏదైతే ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తించారో ప్రస్తుతమైతే వీళ్ళు అన్నీ తెలుసుకున్నారు. అన్నీ తెలుసుకొనైతే ఇప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ గురించే బాధపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ట్రూ లవ్వే అని చెప్పొచ్చు. కొంతమంది ఈ బాధను మర్చిపోవడానికి ఆహ్, చెడు అలవాట్లకు కూడా బానిసయ్యారన్నమాట. అడిక్షన్స్‌కి అలవాటయ్యారు. మిమ్మల్ని మర్చిపోలేకనే వాళ్ళు ఈ అలవాటనేది చేసుకున్నారు. అలా అయితే ఉంది. వాళ్ళది చెప్పాలంటే నిజమైన ప్రేమే అండి. మీ పర్సన్‌ది ట్రూ లవ్వే. వాళ్ళకి రీయూనియన్ కావాలి అనైతే అడుగుతున్నారు. హ్మ్. ఇంకా మీ పర్సన్ ఎలా ఉన్నారంటే తనకు ఎన్నున్నా ఎంతమందున్నా కానీ మీరు కావాలనైతే కోరుకుంటున్నారు. మీకోసమైతే వెయిట్ చేస్తున్నారన్నమాట. మీకోసమైతే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు కావాలనైతే అనిపిస్తుంది. ఎన్నున్నా కానీ మీరైతే మిమ్మల్నైతే తను మిస్ అవుతూ ఉన్నారంట. మిమ్మల్ని మిస్ అవుతూ ఇప్పుడు పాస్ట్‌లో ఏదైనా తప్పు చేస్తున్నా కానీ ఆ తప్పుననేది సరిదిద్దుకున్నట్లు తను ఆలోచనలైతే అలా ఉన్నాయి. నిజంగానే మిమ్మల్నైతే మిస్ అవుతున్నారు. ఆహ్, చెప్పాలంటే బాగా బానిసైపోయారన్నమాట అడిక్షన్స్‌కి. అలాగే న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. మళ్ళా కలిసి హ్యాపీగా ఉండాలి. హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి. డెడికేటెడ్‌గా ఉండాలి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారంట. మీరు తీసుకున్న కేరింగ్ కావచ్చు, మీరు చూపిచ్చిన ప్రేమ అవన్నీ కూడా మర్చిపోలేక వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. ముందులాగా మళ్ళా కలవాలి అనైతే వాళ్ళ ఆలోచన ఉంది. ఫాస్ట్‌గా రావాలనుంది మీ దగ్గరకైతే. వాళ్ళు మ్యానిప్యులేషన్ చేస్తున్నారు. ఎలాగైనా కలవాలి అనైతే మీ పర్సన్ కోరుకుంటున్నారు. లాంగ్ రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారన్నమాట. లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అనైతే వాళ్ళు భావిస్తున్నారు. అలాగే హ్యాపీగా ఉండాలనైతే వాళ్ళ కోరికైతే ఇలా ఉంది. నిజంగానే మిమ్మల్నైతే మిస్ అవుతున్నారు. వాళ్ళది ట్రూ లవ్వే. ఓకేనండి. ఈ రీడింగ్ ఇంతవరకే. మీకు ఎంతమందికి రెజొనేట్ అయింది అనేది నాకు తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ నంబర్ నేను స్క్రీన్‌పై ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. మీరు రీడింగ్ అనేది తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది. ఓకేనా? ఇక ఈ రీడింగ్ ఎంతమందికి రెజొనేట్ అయిందనేది తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకే అండి. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే. బాయ్ అండి.